ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ ఫ్రెండ్స్ చూసి చిన్న ఇల్లు అనుకోమాకండి. తక్కువ స్థలంలో కూడా మనం చాలా అందంగా హౌస్ నిర్మించుకోవచ్చు. ఈ హౌస్ ప్లాన్ దగ్గర నుంచి మేము లోపల ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసాము, ఏ విధమైన వర్క్ చేసామనేది క్లియర్గా నేను చూపిస్తూ హౌస్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన జేడీ కన్స్ట్రక్షన్లో ప్రతి హౌస్కి డిజైన్ మారుస్తూ కబోర్డ్స్ వర్క్స్ దగ్గర నుంచి ఆర్చ్ డిజైన్స్, ఎలివేషన్ డిజైన్స్ అన్నీ కూడా చేంజెస్ చేస్తూ కూడా మీకు వీడియోస్ రూపంలో చూపించడం జరుగుతుంది. మనం ఓన్గా వర్క్ చేసిన మట్టిగా మీకు హౌసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ముందుగా ఈ హౌస్ చూద్దాము. ఈ హౌస్ చూసిన తర్వాత క్లియర్గా నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొడవు 48 అడుగులు, వెడల్పు 17 అడుగుల 6 ఇంచులు, టోటల్ ఎసెప్ట్ వచ్చేసి 844, సుమారుగా 94 గజాల్లో 2 సెంట్ల స్థలంలో ఈ ఇల్లు నిర్మాణం జరిగింది. హౌస్ లోపల చూద్దాము. ఎంట్రన్స్ లో హాల్ ఉంటుందండి. ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, అవుట్ సైడ్ లో మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. హాల్లో టీవీ కబోర్డ్ చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో వర్క్ చేసాము. ఉన్న తక్కువ ప్లేస్ ని మనం యూజ్ చేసుకుంటూ హౌస్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ చేసాము. మెయిన్ బెడ్రూమ్ కి ఒక సింగిల్ డోర్ వచ్చింది, సింగిల్ విండో, సింగిల్ కబోర్డ్ ఇచ్చాము. నెక్స్ట్ హాల్ చూడొచ్చు. హాల్లో షోకేస్ మోడల్లో టీవీ కబోర్డ్ డిజైన్ కూడా వర్క్ చేసాము. ఈ డిజైన్ వర్క్ మేము ఏ విధంగా చేసామనేది స్పెషల్ వీడియో చేశాను. చూడకుంటే కనుక చివరిలో హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను, టాప్ లో ఐకార్డ్స్ లో కూడా ఇస్తాను, చెక్ చేసి చూడండి. ఈ హౌస్ నిర్మాణంలో ప్రతి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. బెడ్రూమ్ కబోర్డ్స్ దగ్గర నుంచి పూజా మందిరము, కిచెన్, వీటన్నిటికి సంబంధించి స్పెషల్ వీడియోస్ అయితే చేశాను, చూడండి. ఈ రూమ్ సైజెస్ ఎంత అన్నది చివరిలో ప్లాన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ బెడ్రూమ్, వాల్ టు వాల్ కబోర్డ్ ఇచ్చాము. తూర్పు వాళ్ళకి పూజా మందిరం ఈ విధంగా డిజైన్ చేసాము. సెకండ్ బెడ్రూమ్ కి 2 విండోస్, సింగిల్ డోర్, సింగిల్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కిచెన్ చూద్దాము. కిచెన్ చాలా స్పెషల్ అండి. ఇది చాలా తక్కువ వెడల్పులోనే కిచెన్ చాలా నీట్ గా డిజైన్ చేసాము. సింక్ దగ్గర నుంచి స్మాల్ కబోర్డ్ డిజైన్ చేసాము. కిచెన్ పొడవు వచ్చేసి 12 అడుగులు, వెడల్పు వచ్చేసి 5 ఫీట్ల 8 ఇంచులు. ఇందులోనే మనం ప్లాట్ఫామ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కబోర్డ్, ఇంకా ఎల్ షేప్ షేడ్, కార్నర్ లో సెల్ఫ్స్ వేసి డిజైన్ చేసాము. దక్షిణం వైపున బాత్రూమ్ ఇచ్చాము. టోటల్ గా వాష్ ఏరియాకి ఇక్కడ డిజైన్ చేసాము ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ హౌస్ లోపల వరకు మాత్రమే ప్లాస్టింగ్ వర్క్ చేసాము. ఈ హౌస్ ఈ విధంగా టోటల్ గా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్లాన్ చెప్పిన తర్వాత మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ చూడండి. పొడవు 48 అడుగులు, వెడల్పు 17 అడుగుల 6 ఇంచులు, టోటల్ ఎసెప్ట్ వచ్చేసి 844, 1.94 సెంట్స్, సుమారుగా 2 సెంట్ల స్థలం, 94 గజాల్లో ఈ ఇల్లు నిర్మాణం జరిగింది. ముందుగా మెయిన్ బెడ్రూమ్ చూద్దాము. మెయిన్ బెడ్రూమ్ పొడవు వచ్చేసి 12 అడుగులు, వెడల్పు వచ్చేసి 8 అడుగులు, సింగిల్ విండో, సింగిల్ కబోర్డ్, సింగిల్ డోర్ ఇచ్చాము. నెక్స్ట్ హాల్ చూద్దాము. హాల్ వెడల్పు వచ్చేసి 8 అడుగులు, పొడవు వచ్చేసి 9 అడుగుల 6 ఇంచులు, ఎల్ షేప్ లో హాల్ ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెడల్పు వచ్చేసి 8 అడుగులు, పొడవు వచ్చేసి 11 అడుగులు. చిల్డ్రన్ బెడ్రూమ్ కి 2 విండోస్ ఇచ్చాము, సింగిల్ డోర్ ఇచ్చాము, సింగిల్ కబోర్డ్ ఇచ్చాము. నెక్స్ట్ కిచెన్ కూడా 12 అడుగుల పొడవు, 5 ఫీట్ల 9 ఇంచులు వెడల్పు అయితే ఉంటుంది. మిగతా ఏరియా అంతా కూడా హాల్ లెక్క యూజ్ చేసుకోవడం జరుగుతుంది. తక్కువ స్థలంలో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. హౌస్ ప్లాన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దక్షిణ వైపున 6 ఫీట్ల వెడల్పులో బాత్రూమ్ ఇచ్చాము. తూర్పు వైపున మెట్ ల్యాండింగ్ ఉన్న ఏరియా వచ్చేసి 6.6 ఇంచెస్ ఇచ్చాము. పడమర వైపున 6 ఇంచెస్ షేడ్ ఇచ్చాము. లోపలికి వాటర్ రాకుండా మనం ఈ షేడ్ ఇవ్వటమే జరిగింది. తూర్పు వైపున 2.5 ఫీట్ సెట్ బ్యాక్స్ ఇచ్చాము. ఫ్రెండ్స్ తక్కువ స్థలంలో హౌస్ ప్లాన్
ఈ విధంగా డిజైన్ చేసాము. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ హౌస్ ఈ కొత్త సంవత్సరంలో ఈ విధంగా నిర్మించుకోవాలనుకుంటే 94 గజాలు 2 సెంట్ల స్థలం 844 SFT కలిగిన ఈ హౌస్ నిర్మాణం ఈ కొత్త సంవత్సరంలో మనం నిర్మించుకోవాలనుకుంటే సుమారుగా 14 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇందులో కబోర్డ్ వుడ్ వర్క్స్ లేకుండా ఈ బడ్జెట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.